అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మోంతా తుఫాను కారణంగా తెలంగాణలో 1,17,757 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ నివేదికను సమర్పించింది. ఇక తుఫాను కారణంగా నష్టం వాటిల్లిన జిల్లాల్లో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారుల బృందం దెబ్బతిన్న పంటల వివరాలను సర్వే చేసి నివేదికను సిద్దం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్టంలో 33% పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించడం జరిగిందని 27 జిల్లాలలోని 1,22,142 మంది రైతులకు చెందిన పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎన్డీఆర్ఎఫ్ కింద ఇసుక మేటలకు ఎకరానికి 7,285 రూపాయలు, అలాగే నీటిపారుదల కింద సాగైన పంటకు ఎకరానికి 6,880 రూపాయలు, వర్షాధార పంటలకు 3,440 రూపాయలు, తోటలకు ఎకరానికి 9,106 రూపాయల చొప్పున మొత్తం 70 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. ఇక గతంలో వరదలు సంభవించినప్పుడు కూడా కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని ఈ పంట నష్టం వివరాలు కూడా కేంద్రానికి పంపి నిధులు అడుగుతామన్నారు. ఇక ఇప్పటికే మోంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందం పంపాలని కోరినట్లు వెల్లడించారు. త్వరలోనే పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి 10,000 రూపాయల పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏపీలో ఉగ్రజాడలు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో గుంటూరులో ఉగ్రవాదుల కోసం ముంబై ఏటీఎస్ తనిఖీలు చేపట్టాయి. ఇక గుంటూరులో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉగ్రవాదుల నియామకం కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో గుంటూరులో ఉగ్రవాదుల కోసం ముంబై ఏటీఎస్ తనిఖీలు చేపట్టాయి. ఏపీలో ఉగ్రజాడలు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఇక దీంతో గుంటూరులో ఉగ్రవాదుల కోసం ముంబై ఏటీఎస్ తనిఖీలు చేపట్టింది. గుంటూరులో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, దేశంలో ఉగ్రదాడి కదలికలు ఎప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబడటం సహజంగా మారింది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి చోటు చేసుకున్న ఈ యొక్క ఉగ్రదాడి భయానక పేలుళ్లు వెనక కూడా గుంటూరు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తెలుగు రాష్ట్రమైన గుంటూరు పట్టణంలో కొంత మేరకు ఉగ్రదాడులు ఉన్నట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో వార్తలు అయితే చక్కర్లు కొడతా ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు, ఎంటీఎస్ పోలీసులు అయితే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో వచ్చి తనిఖీలు చేస్తున్నట్టు అర్థమవుతున్నాయి. గతంలో కూడా కొంత మేరకు ఉగ్ర కదలికలు వచ్చిన ప్రతిసారి ఉగ్రవాదులను పట్టుకున్న, దేశవ్యాప్తంగా ఆ ఉగ్రవాదులను పట్టుకున్న సందర్భంలో ప్రతి ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు పట్టణంలో ఉగ్రవాదులు దొరకటం సహజంగా మారింది, పరిపాటిగా మారింది. రెగ్యులర్ గా ఈ యొక్క ఉగ్ర కదలికలు ఎక్కడున్నాయి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రప్రథమంగా గుంటూరు పట్టణంలో ఉండే అవకాశాలు ఉంటున్న నేపథ్యంలో మరొకసారి ఇది నిరూపితమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ యొక్క బాంబు పేలుడు, కారు బాంబు పేలుడులో అమాయక ప్రజలు చనిపోయారు. ఈ యొక్క అమాయక ప్రజలు గాయపడిన పరిస్థితి ఉంది. ఈ యొక్క దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఎన్ఐఏ బృందాలు ఈ యొక్క కదలికలను, ఉగ్రవాద కదలికలను, ఉగ్రవాదులకి సపోర్ట్ గా చేసిన వ్యక్తులను ఏరిపారేయటంలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో మొత్తానికి
ఆ ఉగ్ర దాడి కదలికలు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణంలో కూడా ఉన్నట్టు కొంతమేరకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు పట్టణంలో కూడా ఈ యొక్క కదలికలకు సంబంధించి పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఈ యొక్క ఉగ్ర దాడికి సంబంధించి గుంటూరు పట్టణంలో ఏటీఎస్ అధికారులు ముంబై ఏటీఎస్ అధికారులు అయితే తనిఖీలు చేపట్టిన పరిస్థితి ఉంది గుంటూరు పట్టణంలో. కొంతమేరకు దేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రథమ శత్రు ఎవరైనంటే స్లీపర్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. మనం పలు సినిమాలలో గాని పలు సందర్భంలో సోషల్ మీడియాలో వస్తున్న సన్నివేశాలు కానీ మనం ప్రప్రథమంగా చూసుకుంటే స్లీపర్ సెల్స్ యాక్టివేషన్ అనేది మనం చూసుకుంటాం. ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేషన్ అయిన నేపథ్యంలోనే భారతదేశంలో ఏదో ఒక దాడి జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరొకసారి నిన్న జరిగిన భారతదేశంలోని ఢిల్లీలో ఉగ్రదాడి వెనకాల స్లీపర్ సెల్స్ హస్తం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క స్లీపర్ సెల్స్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణంలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క స్లీపర్ సెల్స్ కోసం ముంబై ఏటీఎస్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణంలో అడుగు పెట్టారు. వాళ్ళ కోసం వెతుకులాట ప్రారంభించారు. వారి కోసం వెతుకులాట ఆడుతున్నారు అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నిఘా వర్గాల సమాచారంతో ముంబై ఏటీఎస్ అధికారులు అయితే ఉగ్రవాదుల యొక్క నియామకం జరుపుతున్న ప్రత్యేక శిబిరాల ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క నిఘా వర్గాలు చెప్పిన సమాచారం మేరకు శిబిరాల ఏర్పాటు గాని అలాగే స్లీపర్ సెల్స్ యొక్క సపోర్ట్ గాని కొంతమేరకు గుంటూరులో ఉన్న వ్యక్తులతో కూడా జరుగుతుందని తెలియటంతో ముంబై ఏటీఎస్ పోలీసులు అయితే గుంటూరు పట్టణంలో ముమ్మర తనిఖీలు అయితే చేపట్టారు. అది కూడా ప్రతి ఒక్కటి రహస్యంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అర్ధరాత్రి తర్వాత దీని యొక్క పూర్తి సమాచారం మనకు అందేటట్లు కనపడతా ఉంది. ప్రతి ఒక్కసారి కూడా గుంటూరు పట్టణంలో పోలీసులు వస్తారు, ఈ యొక్క రహస్య తనిఖీలు చేపడతారు. తనిఖీలు చేపట్టిన తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా ప్రతిసారి అర్ధరాత్రి తర్వాతే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు అర్ధరాత్రి తర్వాత గుంటూరు పట్టణంలో ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎక్కడ అరెస్ట్ చేశారు తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.